హాయ్ అండి, శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం. ఒక సబ్స్క్రైబర్ ఒకరు అక్క చాక్లెట్ బ్రౌనీ చేయండి అక్క అని 2 సార్లు మెసేజ్ చేసినారండి. వాళ్ళ కోసం నేను ఇప్పుడు ఈ చాక్లెట్ బ్రౌనీని చేసి చూపిస్తున్నాను. అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఇలా వెయింగ్ మిషన్ ఒకటి పెట్టుకున్నానండి. ఇప్పుడు అన్నీ మనము వెయిట్లో చూపించాలి కాబట్టి నేను ఇది పెట్టుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఆన్ చేసుకుందాము. డబుల్ బాయిలింగ్ చేసుకోవాలి ఈ చాక్లెట్. అందుకు బౌల్ను ఇందులో పెట్టేసుకుందాము. దీని మీద టేర్ చేసుకొని ఒక 100 గ్రామ్స్ వేసుకోవాలండి డార్క్ చాక్లెట్ కాంపౌండ్. 100 నుంచి 120 గ్రామ్స్ వరకు వేసుకోవచ్చు. 120 గ్రామ్స్ ఉందండి. ఇది అమూల్ అన్సాల్టెడ్ బటర్ అండి. ఇది 200 గ్రామ్స్ ఉంది. నేను ఒక 100 గ్రామ్స్ వేసుకుంటున్నాను బటర్ కూడా. ఇది 127 ఉంది కదా. ఇప్పుడు మళ్ళీ ఒక 100 గ్రామ్స్ వేసుకుందాము. ఇది రూమ్ టెంపరేచర్లోకి వచ్చినాక వేసుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టినా కదా, ముందుగానే తీసి పెట్టాను. అమూల్ కంపెనీది ఇది. ఇప్పుడు 220 గ్రామ్స్కి రావాలి కదా. ఇప్పుడు నేను స్టవ్ మీద ఒకటి గిన్నె పెట్టుకున్నానండి. ఇందులో మనము నీళ్లు పోసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనము డబల్ బాయిలింగ్ చేసుకోవాలి కాబట్టి నీళ్లు మసిలేంత వరకు మసిలించుకొని ఇది మనం బౌల్ తీసుకున్నాం కదా, ఈ బౌల్ని అందులో పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఇట్లా పెట్టినప్పుడు నీళ్ళు ఈ బౌల్కి టచ్ కాకూడదు, పైనే ఉండాలి. చూడండి. ఇప్పుడు కింద మనం వేడైతే ఉంటాయి నీళ్ళు. వేడెక్కినాక మనం ఈ బటరు చాక్లెట్ను మెల్ట్ చేసుకోవాలి. నీళ్ళు బాగా మసిలేటప్పుడు మనం కొంచెం స్టవ్ను తగ్గించి పెట్టుకోవాలి. నేను ఇప్పుడు స్టవ్ ఆపేసుకున్నాను. చూడండి, బాగా అంతా మెల్ట్ అయింది. అక్కడ పెట్టి చూపిస్తాను మీకు. చూడండి, ఇట్లా బాగా మెల్ట్ కావాలి. ఇప్పుడు మనం ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం బ్రౌనీ చేసుకోవడానికి ఈ విధంగా ఒక బేకింగ్ ట్రేను తీసుకున్నాను, స్క్వేర్ షేప్లోది. చుట్టూ మనము ఆయిల్ అప్లై చేసుకుందాము. మొత్తము 4 వైపులా ఆయిల్ కానీ బటర్ కానీ ఈ విధంగా 4 వైపులా పూసుకోవాలి. ఇప్పుడు బటర్ పేపర్ వేసుకుందాము. కేక్ను మనము మౌల్డింగ్ చేసుకున్నట్టు చేసుకోకుండా మొత్తం ఇట్లా పైకి ఎత్తాలండి. ఇది డిమోల్డ్ చేయకూడదు, ఒకవైపు నుంచే తీసేయాలి. అందుకు నేను ఈ సైడు ఆ సైడు 2 వైపులా ఈ విధంగా బటర్ పేపర్ని పెట్టుకుంటున్నాను. కొంచెము అట్లా ఆయిల్ని అప్లై చేసుకుంటున్నాను కొంచెము. ఈ విధంగా పెట్టుకొని ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇది చల్లారేలోపు ఒక మిక్సీ జార్ని తీసుకుందాము. 1/4 కప్పు వరకు చక్కెర తీసుకుందాము. నేను ఎగ్లెస్ బ్రౌనీ చేస్తున్నానండి, ఎగ్తో కాకోకుండా. అందుకు దీంట్లో పెరుగు వేసుకోవాలి. ఎగ్గుకు బదులు ఒక సగం కప్పు పెరుగు వేసుకున్నాము. సగం కప్పు తీసుకున్నాను పెరుగు. ఇది కూడా దీంట్లోనే వేసేసుకున్నాము. టీ స్పూన్ పైన వెనీలా ఎసెన్స్ వేస్తున్నాను. ఎగ్తో చేసుకునేటట్లయితే మనము పెరుగు ప్లేస్లో 2 eggs కానీ 3 eggs కానీ వేసుకోవాలి. ఇప్పుడు ఎగ్లెస్ చేస్తున్నాం కాబట్టి మనం పెరుగు వేసుకున్నాము 1/2 కప్పు. ఇప్పుడు మనం అంతా మిక్సీకి వేసి పెట్టుకున్నాము. ఇప్పుడు పూర్తిగా చల్లారింది. ఇప్పుడు మనం మిక్సీకి వేసుకునేది ఇందులో వేసేసుకున్నాము.
ఇప్పుడు కొంచెం అట్లా మిక్స్ చేసుకొని ఈ బ్రౌనీ చేసుకోవడానికి మనము కేక్లో వేసుకునేంత మైదా వేసుకోకూడదు. ఎక్కువ శాతము మనకి చాక్లెట్ బటరే ఎక్కువ ఉండాలి. అందుకు మనం మైదా తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు మైదా వేసుకుంటున్నాను. ఇది కోకో పౌడర్ అండి. ఇది క్వాలిటీ కంపెనీది. ఇది వచ్చేసి ఇప్పుడు మనం ఒక 1/4 కప్పు మైన తీసుకోవాలి అండి. 1/4 కప్పు కోకో పౌడరు, ఒక 1 పించ్ మైన, కొంచెం సాల్ట్ వేసుకుందాము. అలాగే కొంచెము బేకింగ్ పౌడర్ అండి. ఇది బేకింగ్ సోడా కాదు. మనం కేక్లో వేసినంత కూడా ఎక్కువ వేసుకోవద్దు. అది కూడా కొంచెం వేసుకుంటున్నాను నేను. వేసుకోకుండా ఏం కాదు, కొంచెం వేసుకున్నాను బేకింగ్ పౌడరు. వేసుకొని ఈ 3 మనం జల్లించుకుందాము. ఈ కోకో పౌడర్లో మనకి కొంచెము ఈ విధంగా ఉండల్లా ఉంటాయి కాబట్టి మనం నీట్గా అది జల్లి పట్టుకుందాం. కేక్ ఉపయోగించుకున్నట్టు మనకి ఎగ్ బీటర్ కూడా ఏం అవసరం లేదండి దీనికి. బ్రౌనీకి మనం అంతా విస్కర్తో కానీ స్పాచులాతో కానీ కలుపుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని అంతా బాగా కలుపుకుందాము. చూడండి, ఈ విధంగా ఇలా అంతా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నేను ఇది మిల్క్ చాక్లెట్ కాంపౌండ్ని కొంచెం ఈ విధంగా తురిమి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది కూడా వేసుకొని పైన కొంచెం డెకరేషన్ కూడా కొంచెం వేసుకుందాము. ఇందులో కూడా వేసేసుకుందాము. అలాగే వాల్నట్స్ని కూడా ఈ విధంగా కొంచెము అట్లా క్రష్ చేసి పెట్టుకున్నాను. ఇవి కూడా కొన్ని వేసుకుందాము. ఈ బ్రౌనీలో ఖచ్చితంగా ఈ వాల్నట్స్ ఉంటేనే టేస్ట్ ఉంటుంది. ఇవి పైన వేసుకుందాం. మళ్ళీ ఓవెన్లో చేసుకోవడం లేదు. నేను ఇలా గిన్నెలో, ఒక అల్యూమినియం గిన్నెలో కింద స్టాండ్ వేసుకొని పెట్టుకున్నాను. ఈ విధంగా ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను. 10 నిమిషాలు సిమ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు ముందుగా మనము బటర్ పేపర్ వేసి పెట్టుకున్నాం కదా, ఇందులో మనము చేసి పెట్టుకునేది వేసుకుందాం. ఈ విధంగా మనము వేసి పెట్టుకున్నాక ముందుగా మనము ఇక్కడ కొంచెం వేసుకొని పెట్టుకున్నాం కదా, కొన్ని మిగిల్చుకొని ఇప్పుడు ఈ చాక్లెట్ను కూడా ఈ విధంగా పైన వేసేసుకుందాము. ఇది మధ్య మధ్యలో తగులుతూ ఉంటే బాగుంటుంది. అలాగే ఈ వాల్నట్స్ కూడా వేసుకుందాము. ఈ వాల్నట్స్ తినాలంటే ఎందుకో ఒక రకమైన స్మెల్ వచ్చినట్టు, ముగ్గు వాసన వచ్చినట్టు ఉంటుంది, తినబుద్ధి కాదు. ఈ విధంగా మనము ఈ బ్రౌనీలో వేసుకున్నామంటే టేస్ట్ తెలియకోకుండా బాగా తినేసేయచ్చు. ఇప్పుడు కొంచెం ఈ విధంగా ట్యాప్ చేసి మనం ముందుగా ప్రీ హీట్ చేసి పెట్టుకున్న గిన్నెలో పెట్టేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టేసుకొని మనము ఒక 30 నిమిషాలు, 25 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు మనము బేక్ చేసుకోవాలి. మంటను కూడా హైలో పెట్టుకోకూడదు, కొంచెం సిమ్ కంటే కొంచెం ఎక్కువ. 50 నిమిషాలు పట్టిందండి ఇది అయ్యేదానికి టైము. చూడండి, ఇప్పుడు చూద్దాము ఏందేమో. చూడండి, చాకు కూడా ఏం కాలేదు. ఇది కేక్ లాగా లేకుండా కొంచెము మనకి లైట్గా చాక్లెట్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని పక్కకు తీసి పెట్టుకుందాము. ఇది పూర్తిగా చల్లారాల, ఒక 5 నిమిషాలు అట్లా చల్లారినాక మళ్ళీ పక్కకు తీసేసుకుందాము. చూడండి, కొంచెము మధ్యలో కొంచెం వెచ్చగా ఉంది, చల్లారింది. ఇది కట్ చేసేటప్పుడు మనము కొంచెము నీళ్ళల్లో ముంచి మళ్ళీ ఇట్లా తుడిచేసి కట్ చేయాలి. ఇది కేక్ లాగా పర్ఫెక్ట్గా కట్ కాదు, అందుకు జాగ్రత్తగా కట్ చేసుకోవాలి మనం. వేరే పేపర్ తీసుకొచ్చినారు, ఇది అందుకు ఈ విధంగా అతుక్కుంటుందండి. బటర్ పేపర్ అయితే ఈజీగా వస్తుంది,
అందుకే నేను ఇట్లే పెట్టి కట్ చేస్తున్నాను. చూడండి రెడీ అయింది చాక్లెట్ బ్రౌనీ. టేస్ట్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. కాకపోతే నేను బటర్ పేపరు చల్లారక ముందే తీసిండుకొని షేప్ ఒక్కటి సరిగి రాలే. చూడండి అవి తొందరపడి నేను తీసేసిన, చల్లారింటే ఇంకా బాగుండేది. చూడండి స్ట్రక్చర్ కానీ ఇది టేస్ట్ కానీ చాలా బాగుందండి. టేస్ట్ చూడండి వెనక కూడా. మధ్యలో అవి చాక్లెట్ ముక్కలు వేసినాం కదా, అవి చాలా టేస్ట్ ఉన్నాయండి. అసలు మేము పెరుగు వేసిన దాంతోనే మీరు 2 కానీ 3 కానీ ఎగ్స్ వేసుకోండి. ఎగ్స్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది పర్ఫెక్ట్గా. నేనైతే ఫస్ట్ టైమే చేసినాను. ఫస్ట్ టైం చేసినా బాగా వచ్చింది. ఏమంటే కొంచెం చల్లారాక తీసుంటే షేప్ అందుకు బాగా వచ్చిండేది. నేను చెప్పినట్టు తప్పకుండా ట్రై చేయండి. తప్పకుండా మీకు కూడా కుదురుతుంది. చేసుకొని మీకు ఎలా వచ్చిందో అనేసి నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.